గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అయితే ప్రాజెక్టులకు వరద నీరు చేరుతోంది. ఇందులో భాగంగా రామలేరు ప్రాజెక్టుకు వరద నీరు చేరడంతో నీరు పొంగడంతో అయితే అప్పనివిడి గ్రామం అయితే పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ఇదే విషయం మీద అయితే నిన్న రాత్రి నుంచి కూడా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దగ్గరుండి గ్రామంలో పరిస్థితులను అయితే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మనం ఆయనతోనూ సార్ చెప్పండి, అసలు ఎప్పటి నుంచి వరద నీరు ఉంది, ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది గ్రామంలో? రాత్రి 12 గంటలకి సడన్గా నూజివీడులో ఉన్నటువంటి పెద్ద చెరువు తెగిపోవటం, ఆ తర్వాత దానికి చైన్ ఆఫ్ ట్యాంక్ కింద మొగల చెరువు ఒకటి తెగిపోవటం, ఈ 2 చెరువులు తెగటంతో ఒక ఫ్లాష్ బెడ్ లాగా రామలేరుకి రావటం, రామలేరుకి అంత డిశ్చార్జ్ కెపాసిటీ లేకుండా ఒకేసారి వచ్చేసేపటికి 2 వైపులా కూడా అటు కృష్ణా జిల్లా బొమ్మలూరు వైపు, ఇటు వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి అప్పనవీడు ఏపూరు వైపు పొంగటం, పొలాల మీద పడి ఓళ్ల మీద పడి ఈ విధంగా జరగడం జరిగింది. దానివల్ల రాత్రి అంతా కూడా 12 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు కూడా ఎన్హెచ్ఏ కూడా ఆగిపోవడం జరిగింది. ఇప్పుడిప్పుడే అంతా కూడా అధికార యంత్రాంగం అంతా కూడా మరి రాత్రి అంతా కూడా నిద్ర లేకుండా మరి అన్ని విషయాల్లో కూడా సహకరించారు. ఇప్పుడు కూడా మరి తెల్లవారుజామున 5 దాకా కూడా కలెక్టర్ గారు మాట్లాడుతూనే ఉన్నారు. ముఖ్యంగా సుమారుగా 1000 మంది ఈరోజు వంట చేసుకోవడానికి వీలు లేకుండా అప్పనవీడు గ్రామంలో మరి ఇబ్బంది పడతా ఉన్నారు. దానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి యొక్క అనాగరిక చర్య వల్ల. జగనన్న కాలనీ కడితే ఆ జగనన్న కాలనీ వాళ్ళని ఎల్డీఆర్ఎఫ్ వాళ్ళని తీసుకుని వచ్చి ఆ బోట్లను పెట్టి పడవల ద్వారా వాళ్ళని బయటికి తీసుకుని వచ్చి వాళ్ళకి కనీసం పాళ్ళు, మంచినీళ్ళు, టిఫిన్ ఏర్పాటు చేయాలంటే కష్టమైపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఆయన బుర్ర నుండి కట్టాడా, బుర్ర లేకుండా కట్టాడా? అప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఈ యొక్క ల్యాండ్ ఓనర్స్ దగ్గర కమిషన్ కక్కుర్తిపడ్డారే తప్ప, ల్యాండ్ కొన్నాం, లో లెవెల్లో ఉంది, దాన్ని 5 ఫీట్ హైట్ చేయాలా, 7 ఫీట్ హైట్ చేయాలా, లేదంటే ఇంకా మెరుగైనటువంటి చెరువు ప్రాంతం కాకుండా ఎక్కడన్నా ఊరికి హైట్గా ఉండే ప్రాంతాన్ని ఎవడైనా రియల్ ఎస్టేట్ వాడు కానీ స్థలం కొనుక్కునేవాడు కానీ ప్రిఫర్ చేస్తాడు. ఎక్కడైతే లోతట్టు ప్రాంతం ఉంటుందో, ఎక్కడైతే కారు చౌకగా భూమి వస్తుందో, ఎక్కడైతే పనికిమాలిన భూమి ఉంటుందో దాన్నన్నింటినీ జగనన్న కాలనీ అని ఒక దరిద్ర పేరు పెట్టి ఆ యొక్క జగన్ నమ్ముకుని ఆ ఇల్లు తీసుకుంటే ఆ ఇంట్లో నుంచి వాళ్ళు భార్య కానీ పిల్లలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ కాలు బయట పెట్టలేనటువంటి పరిస్థితి ఒక అప్పనవీడే కాదు, ఏపూరే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి జగనన్న కాలనీ అని మొదలెట్టాడో వాటి యొక్క పరిస్థితి, వాళ్ళ యొక్క కాలనీలో బతికేటువంటి ప్రజల యొక్క బాధ వర్ణనాతీతం. దానికి తగిన మూల్యం చెల్లించుకున్నాడు. మీరందరూ కూడా చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ ఆదుకోవడం అనేది మాకు పెద్ద సమస్య అయిపోయింది. మేము ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఆ కాలనీలను అభివృద్ధిలోకి తీసుకురావాలంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. అలాంటి పరిస్థితి ఒకసారి మీరు కూడా వెళ్ళి చూస్తే ఎలాంటి ప్రదేశంలో ఇల్లు కట్టాడు, అసలు ఆ ప్రదేశంలో ఎవరైనా ఇల్లు కడతారా, ఒకవేళ కడితే లెవెలింగ్ ఉంటుందా, అవుట్లెట్ లేకోకుండా ఆ స్థలాలకి ఇల్లు కట్టొచ్చా అనేది కూడా మీరు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఈ వరద వచ్చిందో, ఎంతమంది ఇళ్లలో నీళ్లు పడినాయో వాళ్ళ కుటుంబాలన్నింటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా ఆదుకుంటారు. ఇప్పటికే పొద్దున్న 2 ఉంటే 1/2 లీటర్ ఇచ్చాం, 4 ఉంటే ఫ్యామిలీలో లీటర్ పాలు ఇచ్చాం, పొద్దున్న బ్రేక్ఫాస్ట్ పెట్టాం టమాటా బాత్, ఇప్పుడు భోజనం అరేంజ్ చేసాం సచివాలయంలో. ఎంతమంది పిల్లాజాలతో వంట చేసుకోలేదో వాళ్ళందరినీ కూడా వచ్చి మా యొక్క ఈ సెంటర్లో క్యాంపులో భోంచేయమన్నాం. ఎప్పుడు నీళ్లు తగ్గేదాకా ఉంటే అప్పుడు దాకా మా ఇంటికి మేము వెళ్ళిపోతాం, నీళ్లు తగ్గిపోయినాయి అనేదాకా వాళ్ళకి పెట్టి శుభ్రంగా మా చుట్టాలు వస్తే ఏ విధంగా చూస్తామో అట్టా మా నాయకులు, మా అధికారులు, మా కార్యకర్తలు 3 పార్టీల వారు కూడా వాళ్ళని గౌరవిస్తున్నాం. వాళ్ళకు ఒక ధైర్యాన్ని చెబుతున్నాం. ఇవాళ కాకపోతే రేపైనా వీటిలన్నింటినీ కూడా మేము బాగు చేస్తామమ్మా, మీరు అధైర్యపడమాకండి అని చెప్పి రాత్రి 12 గంటల కాడి నుంచి ఇక్కడే ఉన్నాం. ఈ డ్రైనేజీలన్నీ పూర్తి చేయటం, చెరువులన్నీ ఆక్రమణకు గురవటం, ఇవాళ ఎన్హెచ్ఏకి ఉన్నటువంటి డ్రైన్ను మేము వచ్చి తీసేదాకా ఈ 5 ఏళ్లలో అంటుకున్న పాపాను పోలా. ఇప్పుడు నేను వచ్చి తీసా,
నేను తీసిన తర్వాత నీళ్ళు ఎంత తగ్గిపోయినాయి చూడండి. ఇవన్నీ కూడా తెలుగుదేశం, జనసేన, మా యొక్క బీజేపీ కూటమి యొక్క విజయం. ఇప్పుడే కాదు, ఈ 5 ఏళ్ళు కూడా రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ విధంగానే పరిపాలన ఉంటుంది. చెప్తున్నారు ఇక్కడ చెరువులు గండిపడడం వల్ల ప్రాజెక్టుకి ఎక్కువ వాటర్ చేరడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. ఖచ్చితంగా అయితే ఈ గ్రామాన్ని అయితే ఇప్పటికే అధికారులు అయితే పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. నేను నిన్న రాత్రి 12 గంటల నుండి దగ్గరుండి అయితే ఈ గ్రామాన్ని పర్యవేక్షిస్తున్నాను. ఇక్కడ ఉన్న వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించి వారికి కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తున్నాము. ఖచ్చితంగా జగనన్న కాలనీ అయితే చూసుకోవచ్చు, పూర్తిగా నీట మునిగిపోయింది. గత ప్రభుత్వంలో అధికారులు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది అంటున్నారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. కెమెరామెన్ సురేష్తో పవన్, హెచ్ఎండివి, ఏలూరు నుండి. అధికారులు కాదు, జగన్మోహన్ రెడ్డి చాలా ఉన్నాయి కదా.